హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చూస్తూ ఉండగానే ఒక కొత్త వారంలోకి ఎంటర్ అయిపోయాము. కొత్త వారం అనేసరికి కొత్త కంట్రీకి సంబంధించిన విశేషాలు, కొత్త కంట్రీలోని డిషెస్ని, రెసిపీస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్తూనే ఉంటాము. అదే క్రమంలోనే ఈ వారం మనం ఎంటర్ అయిపోయాం చల్లటి ప్రదేశం స్విట్జర్లాండ్. నిజంగానే ప్రపంచ పర్యాటకంలోనే ఇది ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ వంటిది అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే ఫస్ట్ ఒక ట్రిప్ వేయాలి అంటే గుర్తొచ్చేది స్విట్జర్లాండ్. ఒక్కసారన్నా వెళ్ళాలి అక్కడికి అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. అలాంటి స్విట్జర్లాండ్కి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వారం అంతా తెలుసుకుందాం. అలాగే ఆ స్విట్జర్లాండ్ డిషెస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాము. ఆ క్విజిన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎక్కువ వరకు స్విట్జర్లాండ్ అనేసరికి నిజానికి చెప్పాలంటే ఈ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అలాగే ఎక్కువ పొటాటోస్ లాంటివి తింటూ ఉంటారు. చాలా మంచి డిషెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ముందు మనం తెలుసుకుందాం. సో ఎనీవే, వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! స్విట్జర్లాండ్ వీక్. ఈ స్విట్జర్లాండ్ వీక్లో మొదటగా మనం శుభారంగంగా మొదలు పెట్టబోతున్నాము ఒక చక్కటి స్విట్జర్లాండ్ డిష్ తోటి. ఈ డిష్ ఎంత పాపులర్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది స్విట్జర్లాండ్ నేషనల్ డిష్ అనమాట. నేషనల్ డిష్ అంటే వాళ్ళు ఎంత ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాంటి నేషనల్ డిష్ని తయారు చేసుకోబోతున్నాము. అందులోనూ నేషనల్ డిష్లో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అన్నీ కలిపేసి ఏదేదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ స్నాక్ ఐటమ్ అన్నమాట ఇది. అందరికీ నచ్చుతుంది, ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే రోస్తీ. ఈ రోస్తీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇది బేసిక్ అండి, పొటాటో అంటే బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నా నేను. ఉడికించిన బంగాళదుంప ముక్కలు కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగానే పామెజాన్ చీజ్ గ్రేటెడ్ వాడుతున్నాము ఇక్కడ, కలపడానికి ఈజీగా ఉంటుందని. కాబట్టి పామెజాన్ చీజ్ కొద్దిగా, అలాగే కాస్తంత ఫ్లార్ ఉంది. ఫ్లార్ అంటే ఆల్ పర్పస్ ఫ్లార్ తీసుకుంటాము, మైదా పిండి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత బటర్ ఉంది, బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి. దాంతోపాటుగానే క్యాబేజ్ ఆకులు కొన్ని ఉన్నాయన్నమాట. బటర్ అంటే వెన్న మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ కొద్దిగంత సాల్ట్, పెప్పరు, ఆయిల్ ఇట్లాంటివి కూడా అవసరానికి తగ్గట్టుగా వాడుతూ ఉంటాను. మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో మొదటగా బంగాళదుంపలన్నింటినీ కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత చెయ్యి వీటితో అంటుకుపోద్ది కదా. ఈలోపు చిన్న కటింగ్ ముక్కలు ఉన్నాయి, ఇవి కట్ చేసుకొని తర్వాత ప్రోగ్రెస్ అంతా కూడా ముందుకు చేసుకుందాం. చిన్న ముక్కలు, ఫైన్ పీసెస్ వచ్చే విధంగా క్యాబేజ్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇంచుమించు. మీరు ఇంకా సన్నగా తరగగలిగితే ఇంకా మంచిది, ఇంకా సన్నగా తరుగుకోండి. ఎలాగో ఇది రెడీ అయిపోయింది కాబట్టి మొదటగా ఈ తరిగిన క్యాబేజ్ ఇందులో వేసుకుంటాం. తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో బంగాళదుంప ఫుల్ హోల్ బంగాళదుంప ఉన్నా కూడా పర్లేదు. నేను కొద్దిగా టైం కలిసి వస్తుంది కదా అని ముక్కల్ని బాయిల్ చేసుకున్నాం అనమాట. రీజన్ ఏంటంటే ముక్కలు కనుకైతే ఫాస్ట్గా కుక్ అవుతాయనే ఉద్దేశంతో. పొటాటో గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అండి. మనం కాకపోతే బంగాళదుంపలు పెద్దగా ఈ రోజుల్లో వాడట్లేదులే, రకరకాల కారణాలతోటి. మన వాళ్ళు అయితే వాయువు అంటారు, ఇంకోటి అంటారు ఈ రీజన్స్ తోటి. బట్ ప్రపంచానికి ఆహార కొరతను తీర్చింది పొటాటో అనే అనుకుంటా. నిజానికి చరిత్రలో కనుక చూస్తూ పోతే మ్యాక్సిమం చాలామందికి స్టేపుల్ ఫుడ్ కింద ఉంటుంది పొటాటో అనేది. మనం అన్నం ఎలా తింటామో ఇంచుమించు పొటాటో అలా తినేస్తారు జనాలు. పేదవారికి ఇదే, ధనవంతులకి ఇదే, ఏదైనా అదే. అందుకని ఈ రోజుల్లో మనం ఏదైనా స్నాక్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం అది పొటాటోతోటే ఉంటున్నాయి. సింపుల్ స్నాక్స్ ఏవైనా కూడా, రెడీమేడ్ స్నాక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఐఎమ్ ట్రైంగ్ టు హ్యాండిల్ ఇట్ జెంట్లీ. పామెజాన్ చీజ్ వేస్తున్నా.
కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ మొత్తం అవసరం లేదు. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే ఈ బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంపని ఈ విధంగా చేశాం కాబట్టి ఇందులో ఉన్న మాయిశ్చర్ని లాగడానికి బాగా ఉపయోగపడుతుంది, బేస్ కింద ఉపయోగపడుతుంది. అందుకని దాన్ని వేస్తున్నాం అనమాట. త్వరగా తడంతా కూడా లాగేసుకొని మనకు చక్కటి ముద్దని వెంటనే ఇచ్చేస్తుంది. ఓకే, తర్వాత కొద్దిగంత ఫ్లార్ అంటే పిండి, ఏ పిండి అయినా సరే, మైదా పిండి కూడా వాడుకోవచ్చు, లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లార్ అని దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. అండ్ ఫైనలీ కొద్దిగంత బటర్. ఇంత బుక్క బటర్ తీసుకున్నా. బటర్ అంటే వెన్న. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. పెప్పర్. అయిపోయింది. గుడ్. ఫస్ట్ చేయి కడిగేసుకొని తర్వాత వీటి ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేస్తే పెనం కూడా వేడైపోతూ ఉంటుంది. ఇలాగా వడల షేప్లో తయారు చేసి పెట్టుకుంటామండి. మన భాషలో చెప్పాలంటే నార్త్ ఇండియన్ స్టైల్ అయితే టిక్కాలు, కట్లెట్లు ఏవైనా ఉండొచ్చు. అయిపోయింది. పని కూడా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు ఇందులో బటర్ వేసుకుంటున్నా. కొద్దిగా మిగిల్చుకుంటున్నాను, మొత్తం వేయకుండా. అవసరమైతే వేసుకోవడానికి పైన. బటర్ కొద్దిగంత కరిగిపోయాక ఒక్కో టిక్కీ వేసి బటర్లో ఫ్రై చేసుకోవడం. అలా కాసేపు ఒకవైపు కాలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్న బటర్ కదా, సాఫ్ట్గా అలా కుక్ అవుతూ ఉంటుంది. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకోవైపు కూడా కాదు. ఇప్పుడు మిగిలిన బటర్ కూడా వేసేస్తున్నాను. స్లో ఫ్లేమ్లో అలా కాసేపు కుక్ అవనిద్దాం. అయిన తర్వాత ఒకేసారి డిష్ అవుట్ చేసుకోవడం.
రసం ఉంది, బటరీగా క్రిస్పీగా పైన లేయరు చాలా బాగుంది. ఏం చేస్తారంటే మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. నేను ఇప్పుడే వేడి నీళ్ళు కాచేసుకున్నా, ఫ్రెష్గా వేడి నీళ్ళు తాగుతూ చేద్దాం అన్నట్టుగా థ్రోట్ అంతా క్లియర్ అవుతుంది. దాంతోపాటుగానే ఈ రోజులో తెలిసిన విషయమే కదా, వీలైనన్ని ఎక్కువ వేడి నీళ్ళు తాగుతూ ఉన్నట్లయితే లేనిపోని జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో. అలాగే ఈరోజు మనం చేసుకోబోయే డిష్కి కూడా వేడి నీళ్ళు అవసరం పడతాయి, అందుకని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను పక్క నుంచి, కాగుతూ ఉన్నాయి. మనం తయారు చేసుకోబోతున్న ఈ అద్భుతమైన డిష్ ఏంటంటే ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, స్విట్జర్లాండ్ పీపుల్ ఎక్కువగా తింటూ ఉంటారు. దాని పేరు ఏంటంటే సాఫ్రాన్ రిజోతో. ఈ సాఫ్రాన్ రిజోతోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాం, వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5, దాంతోపాటుగానే బటర్ కొద్దిగా, పామెజాన్ చీజ్ గ్రేటెడ్ తీసుకున్నాం కొద్దిగా, మష్రూమ్, సెలరీ స్టిక్ కొద్దిగా తీసుకున్నాము, అలాగే కొద్దిగా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా తీసుకున్నాము, అలాగే రైస్ కొద్దిగా తీసుకున్నాము. రైస్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ రైసెస్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ గంజి కట్టే రకం ఏదైతే రైస్ ఉంటుందో అది వాడుతూ ఉంటారనమాట. మనం కూడా అలాగే పాతది లావు రైస్, కొత్త బియ్యం కనుక అయితే త్వరగా గంజి కడుతుంది అంటాం కదా, అలాంటిది తీసుకున్నాం అనమాట. దొడ్డు బియ్యం అంటారు చూడండి, అలాంటి రైస్ తీసుకున్నాం. పొడి పొడిగా ఉండకూడదు, ఇది జిగురుగా వచ్చి గంజి ఎక్కువగా రావాలన్నమాట, ఆ విధమైన రైస్ వాడాలి. దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ యాజ్ యూజువల్ యూజ్ చేసుకుంటాము. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, అలా ఫాలో అయిపోతూ ఉండండి. ఎందుకంటే ముఖ్యంగా కటింగ్స్ ఉన్నాయి కాబట్టి మొదటగా గార్లిక్ ఇంకా ఆనియన్ని కట్ చేసుకున్నాం. గార్లిక్ కట్ చేసుకున్నాం కదా, బౌల్లోకి తీసేసుకుంటాను. అలాగే ఆనియన్ కట్ చేసుకుంటాను. బౌల్లోకి తీసేసుకుంటాను, ఎందుకంటే అడ్డు లేకుండా క్లియర్గా ఉంటుంది. సో స్విట్జర్లాండ్కు ఇందాక మనము స్విట్జర్లాండ్ గురించి చెప్పినప్పుడే చూసాము, వాళ్ళ కుజిన్స్ గురించి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్డే ఉంటాయన్నమాట, వేరే కంట్రీస్కి సంబంధించినవి అలాంటివి. అలాగే ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన డిష్ ఇది. మంచి రిజోతో చాలా బాగుంటుంది, సాఫ్రాన్ ఫ్లేవర్ తోటి రిచ్గా టేస్ట్ తోటి కూడా ఉంటుంది అనమాట. నీళ్ళు వేడైపోయి ఆఫ్ చేసుకున్నా, అయిపోయింది కదా మొత్తం కటింగ్ ప్రాసెస్. పెనం వేడి చేసేసుకున్నాం. పెనం వేడైన తర్వాత గార్లిక్ అవి సాటే చేసుకోవాలి. ఈలోపు కొద్దిగా టైం ఉంది కాబట్టి 1-2 మష్రూమ్స్ అన్న కట్ చేసుకుందాం. ఓకే, పెనం వేడికిపోయింది. ఫస్ట్ బటర్ వేస్తున్నా. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత గార్లిక్ వేసుకున్నా. ఓకే, బటర్ కరిగిపోయింది. నౌ గార్లిక్ వేసాను. ఓకే, నౌ ఆనియన్. ఆనియన్ కూడా ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగంత సాతే అయితే సరిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఈ వైట్ సాస్ కన్సిస్టెన్సీలు కలర్లు ఉంటాయి కదా, ఆ విధంగానే చేసుకుంటాం దీన్ని. ఇప్పుడు సెలరీ వేస్తాం.
అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మష్రూమ్ కూడా వేసి దీన్ని కాస్త అలాగే ఫ్రై అవనిద్దాం. మష్రూమ్ కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. కదా నీట్గా కడిగి పెట్టుకున్నాం ఆల్రెడీ రైస్. ఈ రైస్ని యాడ్ చేస్తున్నాం. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కాస్త అది కూడా సాతే అవ్వాలి, ఫ్రై అయినట్లుగా అవ్వాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వీటన్నిటితో పాటు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం. నీట్గా రైస్ కూడా సాతే అయిపోయింది. ఇందులో ఇప్పుడు నేను ముందుగానే కాచుకున్న వేడి నీళ్ళు పోస్తున్నాను. ఈ టైంలో వేడి నీళ్ళు కాకుండా క్లాసిక్ స్టైల్లో స్విట్జర్లాండ్ పీపుల్ అయితే చికెన్ స్టాక్ వాడతారు. చికెన్ స్టాక్ మాత్రమే వాడతారు, వెజిటబుల్ స్టాక్ కూడా కాదు. కాకపోతే మనం వెజిటేరియన్లో చేస్తున్నాం కాబట్టి నేను మామూలుగా హాట్ వాటర్ వాడుతున్నాను. అది కూడా వేడి తగ్గిపోకుండా అలా ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందని. మొత్తం వాటర్ ఒకేసారి వేసేసుకొని రైస్ కుక్ చేసినట్టుగా కుక్ చేసే పద్ధతి కాదు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేడి చేసుకుంటూ వేయిస్తూ రావాలన్నమాట. సో ఇది ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటర్ సరిపోవనుకుంటున్నాను, నేను కొద్దిగా వేడి చేసి పెట్టాను. జనరల్గా మనం రైస్ ఉడికించేటప్పుడు ముద్ద కట్టకూడదు, గంజి రాకూడదు అన్నట్టుగా జాగ్రత్త పడుతూ చేస్తుంటాం కదా. ఇది కంప్లీట్లీ ఉల్టా. మనకు ఎంత వీలైతే అంత ముద్ద రావాలి, అంత గంజిగా రావాలి. జస్ట్ రైస్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. కొద్దిగా కుక్ అవ్వాలి, ప్రాపర్గా కుక్ అయిపోవాలన్నమాట. మనం మామూలుగా ఫ్రైడ్ రైస్లకి ఇట్లాంటి వాటికి చెప్పేటప్పుడు అల్దంతే అంటాం కదా, అట్లా కాకుండా ప్రాపర్గా కుక్ అయిపోయే విధంగా ఉండాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి, తగ్గిన తర్వాత ఇంకో డోస్ వేయచ్చు. రైట్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనలీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ చీజ్ వేస్తున్నాను. పార్మెజాన్ చీజ్. పార్మెజాన్ చీజ్ తర్వాత క్రీమ్ వేడి వచ్చినప్పుడు ఆ క్రీమ్తో పాటు సాఫ్రాన్ కూడా యాడ్ చేస్తాం. ఇది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా సాఫ్రాన్ వేసిన తర్వాత డౌన్ చేసుకొని అండ్ ఫైనలీ కొద్దిగంత పెప్పర్ వేస్తున్నా అండ్ సాల్ట్ కూడా వేస్తా. రెడీ అయిపోయింది కదా. డైరెక్ట్గా దీన్ని ఒకసారి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూసి మీరు చెప్తారు, తిని నేను చెప్తాను. యమ్మీ సాఫ్రాన్. చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు కూడా హ్యాపీగా దీన్ని తయారు చేసుకొని తినేసేయండి. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే వీడియోస్ చూసుకోండి, వంటలన్నీ కూడా ఎంజాయ్ చేయండి.
మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.